కృష్ణా జిల్లా పోరంకిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. జనవరి 30న హాస్టల్ రూమ్లో ఫ్యాన్ కూరేసుకుని పవన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2025 డిసెంబర్లో పవన్ కుమార్ తోటి విద్యార్థి మధ్య హాస్టల్లో వివాదం చెలరేగింది. జనవరి 5న పవన్ను తోటి విద్యార్థి కొట్టాడు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. జనవరి 30న మరోసారి పవన్ కుమార్పై దాడి చేశాడు తోటి విద్యార్థి. దీంతో మనస్తాపానికి గురైన పవన్ హాస్టల్ గదిలో ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు విచారణలో తేలింది. ఆత్మహత్యకు కారణమైన వారి పేర్లను చేతిపై రాసుకున్నాడు పవన్. అయితే పవన్ ఆత్మహత్యకు గల కారణాలను చైతన్య కాలేజీ యాజమాన్యం రహస్యంగా ఉంచింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసిందని సమాచారం. విద్యార్థి పవన్ చేతిపై ఉన్న పేర్లను కూడా శ్రీ చైతన్య సిబ్బంది తుడిచేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కాలేజ్ ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఇన్ఛార్జ్ రవీంద్ర, జూనియర్ లెక్చరర్లు రాజేష్, ఆనంద్, కృష్ణ, మెస్ బాయ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. కృష్ణా జిల్లా పోరంకిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. జనవరి 30న హాస్టల్ రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకుని పవన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2025 డిసెంబర్లో పవన్ కుమార్ తోటి విద్యార్థి మధ్య హాస్టల్లో వివాదం చెలరేగింది. జనవరి 5న పవన్ను తోటి విద్యార్థి కొట్టాడు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. జనవరి 30న మరోసారి పవన్ కుమార్పై దాడి చేశాడు తోటి విద్యార్థి. చనిపోయినప్పుడు చేతి మీద ఎవరైతే కొట్టారో వాళ్ళ పేర్లు రాసుకున్నట్టుగా, ఆ రాసుకున్న పేర్లని లోపలికి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్, వార్డెను మొత్తం 6 అది చూసి లోపలే ఉంచుకుని అది చెరిపినట్టుగా ఒక ఫోటో కూడా వచ్చింది. ఒక వాట్సాప్ ఫోటో రావటం, తర్వాత ఈ వీళ్ళు కొట్టుకున్న వీడియో కూడా వాళ్ళు 5వ తారీఖున కొట్టిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ చేసుకోవటం పిల్లలు. అది కూడా మాకు పిల్లల ద్వారా మాకు వచ్చింది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సెకండ్ ఇయర్ పిల్లలు ఇందాక చెప్పిన 6గురిని కూడా మేము ఈ విద్యార్థి చనిపోయినప్పుడు చేతి మీద ఎవరైతే కొట్టారో వాళ్ళ పేర్లు రాసుకున్నట్టుగా, ఆ రాసుకున్న పేర్లని లోపలికి వెళ్ళినప్పుడు